అది 1988 ఏప్రిల్ 28 మధ్యాహ్నం 1:25కి అలోహా ఎయిర్లైన్స్కి చెందిన బోయింగ్ 737 విమానం హీలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి బయలుదేరింది. ఈ విమానం హానలూలు ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవ్వాల్సి ఉంది. ఆ సమయంలో విమానంలో 95 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం టేకాఫ్ అయిన కొంతసేపటికి విమానం 24,000 అడుగుల ఎత్తుకు చేరుకుంది. అప్పటిదాకా అంతా బాగానే ఉంది. విమానంలో ఎలాంటి ఇబ్బంది, సమస్య రాలేదు. సరిగ్గా 1:48కి విమానంలో ఊహించని సంఘటన జరిగింది. ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చి విమానం యొక్క పైకప్పు ఊడిపోయింది. ఆ సమయానికి విమానం 24 అడుగుల ఎత్తులో అలాగే వేగంగా ప్రయాణిస్తూ ఉంది. దీంతో ఒక్కసారిగా భయంకరమైన గాలి విమానంలోకి వచ్చేసి విమానంలోని వస్తువులన్నీ బయటికి ఎగిరిపోయాయి. ఒక్కసారిగా విమానం ఊగిపోవడం మొదలైంది. కాక్పిట్లోని పైలట్స్ ఏం జరిగిందో చూసి ఒక్కసారిగా షాక్ తిన్నారు. పైలట్స్ వారి జీవితంలోనే ఇలాంటి పరిస్థితి గురించి కనీసం వినలేదు కూడా. ఒక్కసారిగా ఏం చేయాలో ఇద్దరు పైలట్లకు అర్థం కాలేదు. అప్పటికి దగ్గరలో ఉన్న ఎయిర్పోర్ట్ సుమారు 45 కిలోమీటర్ల దూరంలో ఉంది. సహజంగా ఇలాంటి సంఘటనలను మనం సినిమాలలో చూస్తాం. కానీ ఇలాంటి సంఘటనను ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కాని పరిస్థితిలో పైలట్లు ఉన్నారు. ఆ తర్వాత ఏం జరిగింది, అసలు ఆ విమానం పైకప్పు ఎందుకు ఊడిపోయింది, ఆ విమానంలోని ప్రయాణికులందరికీ ఏమైంది తెలుసుకోవాలంటే వాచ్ ద స్టోరీ. అది 1988 ఏప్రిల్ 28 మధ్యాహ్నం 1:25కి అలోహా ఎయిర్లైన్స్కి చెందిన బోయింగ్ 737 విమానం హీలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుండి హోనలూలు ఎయిర్పోర్ట్కి బయలుదేరింది. అంతకుముందే ఈ విమానం హోనలూలు ఎయిర్పోర్ట్ నుండి హీలో ఎయిర్పోర్ట్కి ఒక ప్రయాణం పూర్తి చేసింది. మధ్యలో మావి ఎయిర్పోర్ట్లో ఒక స్టాప్ ఉంటుంది. ఇదే రూట్లో ఫ్లైట్ మళ్ళీ రిటర్న్ వెళ్తుంది. కానీ రిటర్న్లో ఫ్లైట్ మావిలో ఈసారి ఆగదు. ఇలా ప్రతిరోజు మొదటి ప్రయాణంలో హోనలూలు నుండి బయలుదేరి హీలోకి చేరుకొని అలాగే హీలో నుండి మళ్ళీ బయలుదేరి రెండవ ప్రయాణంలో హోనలూలు ఎయిర్పోర్ట్కి తిరిగి చేరుకుంటుంది. ఇలా రోజుకి 2 ప్రయాణాలు చేస్తుంది ఈ విమానం. ఆ రోజు ఈ ప్రయాణాలకు పైలట్స్ని నియమించింది కంపెనీ. ఫ్లైట్ క్యాప్టెన్గా 44 ఏళ్ల రాబర్ట్ని సెలెక్ట్ చేశారు. ఈయనకు విమానం నడపడంలో 6,700 గంటల అనుభవం ఉంది. అలాగే ఫస్ట్ ఆఫీసర్గా 36 ఏళ్ల మ్యాడలిన్ టామ్కిన్స్ని సెలెక్ట్ చేశారు. ఈమెకు ఈ బోయింగ్ 737 విమానం నడపడంలో 3,500 గంటల అనుభవం ఉంది. ఫ్లైట్ మొదటి ప్రయాణం మొదలవక మునుపు ఫస్ట్ ఆఫీసర్ మ్యాడలిన్ విమానం మొత్తాన్ని పరీక్షించారు. ఆ తర్వాత విమానాన్ని మొదటి ప్రయాణానికి సిద్ధం చేశారు. ఉదయం 11 గంటలకు విమానం హోనలూలు ఎయిర్పోర్ట్ నుండి టేకాఫ్ అయ్యి మావి ఎయిర్పోర్ట్కి బయలుదేరి ఆ తర్వాత కొంతసేపటికి మావి ఎయిర్పోర్ట్కి చేరుకుంది విమానం. మావి ఎయిర్పోర్ట్ నుండి బయలుదేరి హీలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి బయలుదేరింది విమానం. కొంతసేపటికి విమానం హీలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో కూడా ల్యాండ్ అయింది. అప్పటిదాకా ఎలాంటి సమస్య లేదు. సక్సెస్ఫుల్గా మొదటి ప్రయాణం పూర్తి చేసింది విమానం. విమానం హీలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి చేరుకున్న తర్వాత పైలట్స్ రెండవ ప్రయాణానికి ప్లేన్ని సిద్ధం చేశారు. కానీ రెండవ ప్రయాణానికి ముందు విమానాన్ని బయట నుండి పరీక్షించలేదు. సహజంగా ఇది అంత అవసరం కాకపోయినప్పటికీ పైలట్స్ విమానాన్ని బయట నుంచి అంటే ఇంజన్లు, మెటల్ బాడీని అలాగే ఇతర భాగాలను చెక్ చేస్తారు. ఈ విమానంలోని ఇద్దరు పైలట్లు చెకింగ్ చేయకుండా కాక్పిట్లోనే ఉండి విమానాన్ని రెండవ ప్రయాణానికి సిద్ధం చేశారు. కొద్దిసేపటి తర్వాత నిర్ణయించిన సమయానికి అంటే సరిగ్గా మధ్యాహ్నం 1:25కు ఫ్లైట్ అక్కడి నుండి టేకాఫ్ అయింది. విమానంలో 89 మంది ప్రయాణికులు అలాగే 3 విమాన సిబ్బంది అలాగే 2 పైలట్లు అలాగే ఒక ట్రాఫిక్ కంట్రోల్ అధికారి కలిపి మొత్తం 95 మంది ఉన్నారు. ఫ్లైట్ టేకాఫ్ అయిన తర్వాత కొంతసేపటికి విమానం 24,000 అడుగుల ఎత్తుకు చేరుకుంది. అప్పటిదాకా అంతా బాగానే ఉంది. సరిగ్గా 1:48కి ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చింది. వెంటనే విమానం బాడీ పైన చిన్న క్రాక్ ఏర్పడింది. ఈ క్రాక్ ద్వారా ఒకేసారి గాలి లోపలికి రావడంతో ఎక్స్ప్లోజివ్ డీకంప్రెషన్ జరిగింది. ఈ ఎక్స్ప్లోజివ్ డీకంప్రెషన్ గురించి చివర్లో తెలుసుకుందాం. ఇలా జరిగిన వెంటనే ఒక్కసారిగా ఈ డీకంప్రెషన్ వల్ల పెద్ద ప్రమాదం జరిగింది. విమానం పైకప్పు ఊడిపోయింది. సుమారు 18 అడుగుల పొడవు పైకప్పు ఊడిపోయింది. కాక్పిట్ నుండి వింగ్ వరకు ఉండే మెటల్ స్కిన్ అంతా ఊడిపోయింది. కానీ వెంటనే పైలట్లు దీన్ని కనిపెట్టలేకపోయారు. ఏం జరిగిందో పైలట్లకు తెలియదు. ఆ సమయానికి విమానాన్ని కంట్రోల్ చేస్తున్న ఫస్ట్ ఆఫీసర్ విమానంలో ఏదో తేడాని గమనించారు. విమానం అంత స్పీడ్గా ముందుకు వెళ్ళలేకపోవడం ఫస్ట్ ఆఫీసర్ గమనించారు. అలాగే విమానం బయట ఇనుప ముక్కలు గాల్లో ఎగురుతూ కనపడ్డాయి. దీంతో ఒక్కసారిగా 2 పైలట్లు వెనక్కి తిరిగి చూశారు. వెనక్కి తిరిగి చూసిన వెంటనే 2 పైలట్లు ఒక్కసారిగా షాక్ అయ్యారు. వెనక ఉండాల్సిన కాక్పిట్ డోర్ మాయమైపోయింది. అలాగే ఫస్ట్ క్లాస్ సీట్స్ పైన పైకప్పు బదులుగా నీలి ఆకాశం కనిపించింది. దీంతో ఒక్క నిమిషం పాటు ఏం జరిగిందో పైలట్లకు అర్థం కాలేదు. విమానం ఇటు అటు ఊగిపోవడం మొదలైంది. విమానాన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టంగా మారిపోయింది. ఆ సమయానికి దగ్గరలో ఉన్న ఎయిర్పోర్ట్ మావి ఎయిర్పోర్ట్. నిజానికి ఇక్కడ విమానానికి రెండవ ప్రయాణంలో స్టాప్ ఉండదు. బట్ ఇప్పుడు విమానం ఎలాగైనా మావి ఎయిర్పోర్ట్కి చేరుకోవాలి. దీంతో మావి ఎయిర్పోర్ట్లో అత్యవసర ల్యాండింగ్ చేయాలని కెప్టెన్ నిర్ణయం తీసుకున్నారు. వెంటనే ఫ్లైట్ని తన కంట్రోల్లోకి తీసుకున్నారు కెప్టెన్. లోపల గాలిని తగ్గించడానికి విమాన వేగాన్ని తగ్గించారు కెప్టెన్.
ఫస్ట్ ఆఫీసర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్తో కాంటాక్ట్ చేయడానికి ట్రై చేశారు. మరో పక్కన క్యాబిన్లో అంతా గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ప్రయాణికులందరికీ సీట్ బెల్ట్ పెట్టుకోమని కెప్టెన్ ఆదేశించాడు. ఆ సమయానికి విమానంలో ముగ్గురు ఎయిర్ హోస్టెస్ ఉన్నారు. వీరు ముగ్గురు ఈ సంఘటన జరిగినప్పుడు క్యాబిన్లోనే ఉన్నారు. ఆ సమయంలో వారు ప్రయాణికులతో మాట్లాడుతున్నారు. సంఘటన జరిగినప్పుడు ఫస్ట్ క్లాస్లో ఉన్న ఎయిర్ హోస్టెస్ను గాలి ఒక్కసారిగా బయటకు లాగేసింది. మిగిలిన ఫ్లైట్ సిబ్బంది కాక్పిట్కి దూరంగా ఉన్నారు కాబట్టి వారికి ప్రమాదం తప్పింది. మిగిలిన ఇద్దరు సిబ్బందిలో ఒకరు స్పృహ తప్పి పడిపోయారు. క్యాబిన్లో పరిస్థితి ఇలా ఉంటే ఇంకో పక్క విమానాన్ని కంట్రోల్ చేయడానికి పైలట్లు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఫస్ట్ ఆఫీసర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్తో కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. వారితో కాంటాక్ట్ అయినప్పటికీ వారికి ఏమి చెప్పినా అర్థం కావట్లేదు. దానికి కారణం గాలి యొక్క శబ్దం వల్ల. ఆఖరికి ఇద్దరు పైలట్లకు కూడా గాలి శబ్దం తప్ప ఏమీ వినబడట్లేదు. దీంతో పైలట్లు ఒకరికొకరు సంజ్ఞలు చేసుకున్నారు. ఫ్లైట్లోని సిస్టమ్స్ ఒకటొకటిగా ఆగిపోతున్నాయి. విమానం 24 అడుగుల ఎత్తు నుండి 12,000 అడుగుల ఎత్తుకు వచ్చే వరకు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బందికి పైలట్లు ఏం చెప్తున్నారనేది అర్థం కాలేదు. విమానం 14,000 అడుగుల ఎత్తుకు తగ్గినప్పుడు మాత్రమే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బంది పైలట్స్ చెప్పిన దాన్ని అర్థం చేసుకుని హుటాహుటిన అత్యవసర ల్యాండింగ్కు ఏర్పాట్లు మొదలుపెట్టారు. కానీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బంది పరిస్థితిని సరిగ్గా అర్థం చేసుకోలేదు. కేవలం డీకంప్రెషన్ మాత్రమే జరిగిందని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బందికి అర్థమైంది. అంతేకాని అసలు పరిస్థితి వారికి అర్థం కాలేదు. కెప్టెన్ తీవ్రంగా కృషించి విమానాన్ని కంట్రోల్ చేస్తున్నాడు. విమానం 10,000 అడుగుల ఎత్తుకు చేరుకుంది. మావి ఎయిర్పోర్ట్ 2వ రన్వే వైపుకు విమానాన్ని నడిపించాడు కెప్టెన్. సరిగ్గా అదే సమయానికి మరో సమస్య వచ్చి ఫ్లైట్ యొక్క లెఫ్ట్ ఇంజన్ ఫెయిల్ అయిపోయింది. దీంతో మరొకసారి ఫ్లైట్ స్టెబిలిటీ పోయింది. ఒక్కసారిగా ఫ్లైట్ మళ్ళీ ఊగిపోవడం మొదలైంది. దీన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టంగా మారిపోయింది. ఇంజన్ని రీస్టార్ట్ చేయడానికి ప్రయత్నించినప్పటికీ అది విఫలమైంది. దీంతో చేసేదేమీ లేక ఒక్క ఇంజిన్తోనే విమానాన్ని ల్యాండ్ చేయడానికి కెప్టెన్ ప్రయత్నించాడు. సరిగ్గా మధ్యాహ్నం 1:58కి అంటే సంఘటన జరిగిన 10 నిమిషాల తర్వాత విమానాన్ని ఎలాగోలా ల్యాండ్ చేశారు పైలట్స్. ఇలాంటి సమయాల్లో ఇలాంటి ల్యాండింగ్స్ చేయడం నిజానికి చాలా కష్టం. అయినప్పటికీ ఇద్దరు పైలట్లు దీన్ని చేసి చూపించారు. ల్యాండ్ అయిన విమానాన్ని ఆపడానికి పైలట్ ఇంజన్ని రివర్స్ చేశాడు. దీంతో చివరికి విమానం మావి ఎయిర్పోర్ట్లో సక్సెస్ఫుల్గా ల్యాండ్ అయింది. అలోహా ఎయిర్లైన్స్ ఫ్లైట్ 243 సముద్రంలో క్రాష్ అవ్వకుండా సేఫ్గా ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయింది. విమానం నుండి బయటపడిపోయిన ఎయిర్ హోస్టెస్ తప్ప ప్రతి ఒక్కరూ ప్రాణాలతో బయటపడ్డారు. ప్రయాణికులలో 65 మంది గాయాల పాలయ్యారు. ఎక్కువ మంది విరిగిపోయిన ఇనుప ముక్కల వల్ల గాయపడ్డారు. మావి ఎయిర్పోర్ట్ సిబ్బంది విమాన పరిస్థితిని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. అలాగే ప్రయాణికులకు గాయాలవుతాయని కూడా వారు ఊహించలేదు. విమానం టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఎమర్జెన్సీ ల్యాండ్ అవుతుందని ఎయిర్పోర్ట్ సిబ్బంది అనుకున్నారు. ఇందువల్ల ఎయిర్పోర్ట్లో ఒక్క అంబులెన్స్ను కూడా ఏర్పాటు చేయలేదు. దీంతో కొంతసేపటి తర్వాత కేవలం 2 అంబులెన్స్లను మాత్రమే తెప్పించగలిగారు ఎయిర్పోర్ట్ సిబ్బంది. ఈ 2 అంబులెన్స్లలో అందరూ సరిపోరు. దీంతో ప్రయాణికులను ఒక టూరిస్ట్ కంపెనీకి చెందిన బస్సులలో తరలించారు. ఎయిర్పోర్ట్ సిబ్బందిలో కొంతమందికి అత్యవసర వైద్యం చేయడం వచ్చు. దీంతో కొంతమంది ప్రయాణికులకు అత్యవసర వైద్యం రన్వే పైన చేశారు. ఆ తర్వాత బస్సులలో వీరందరినీ హాస్పిటల్కి తరలించారు. ప్రయాణికులందరూ తర్వాత కోలుకున్నారు. ఈ ప్రమాదంలో ఒక్కరు మాత్రమే చనిపోయారు. చనిపోయిన ఎయిర్ హోస్టెస్ గురించి సర్చ్ ఆపరేషన్ చేశారు. కానీ ఎక్కడా ఎలాంటి ఆచూకీ లభించలేదు. ఆ తర్వాత ఈ సంఘటన పైన విచారణ మొదలుపెట్టారు. ఊడిపోయిన పైకప్పుకు సంబంధించిన చిన్న ముక్క కూడా ఎక్కడా దొరకలేదు. కానీ ఇంత ప్రమాదం ఎందుకు జరిగి ఉంటుందని విచారణ చేశారు. ఇలాంటి ప్రమాదాలు జరగడానికి ఈ విమానం అంత పాతది కాదు. ఈ విమానం యొక్క వయసు కేవలం 19 సంవత్సరాలు. సహజంగా విమానాలను ఇంతకంటే చాలా ఎక్కువ సంవత్సరాలు వాడతారు. ఈ విమాన డేటాని పరీక్షిస్తే చాలా విషయాలు తెలిసాయి. ఈ విమానం ఇప్పటిదాకా 35,000 గంటలు తిరిగింది. కానీ ల్యాండింగ్స్ అలాగే టేకాఫ్స్ మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి. ల్యాండింగ్స్ అలాగే టేకాఫ్స్ని ఫ్లైట్ సైకిల్స్ అని అంటారు. ఈ ఫ్లైట్ యొక్క సైకిల్స్ సుమారు 89,000గా ఉన్నాయి. అంటే నిర్ణయించిన దానికన్నా 2 రెట్లు అధికంగా ఉన్నాయి. దీనికి కారణం ఈ విమానం తక్కువ దూరం ప్రయాణించినప్పటికీ ఎక్కువ ప్రదేశాల్లో ఆగుతుంది. ఇందువల్ల విమానం చాలా వరకు డ్యామేజ్ అవుతుందని ఇన్వెస్టిగేషన్లో తేలింది. ఈ విమానం ప్రయాణించే దారిలో గాలి చాలా వేడిగా ఉంటుంది. ఇందువల్ల కూడా ఈ సంఘటన జరిగి ఉండొచ్చని ఇన్వెస్టిగేషన్లో తేలింది. ఇన్వెస్టిగేషన్లో మరొక ఇంట్రెస్టింగ్ విషయం చోటు చేసుకుంది. ఫ్లైట్లో నుండి క్షేమంగా వచ్చిన ఒక ప్యాసింజర్ తన విమానం ఎక్కే ముందు విమానం ముందు భాగంలో చిన్న క్రాక్ని గమనించాడు. కానీ అంత ఇంపార్టెంట్ అని భావించలేదు. దీంతో ఆ ప్రయాణికుడు సిబ్బందికి సమాచారం తెలుపలేదని చెప్పాడు. ఇక దీనికి కారణం ఇందాక చెప్పినట్లు డీకంప్రెషన్ అంటే విమాన క్యాబిన్లో ఉండాల్సిన దానికంటే ఎక్కువ ప్రెషర్ ఉండటం. సహజంగా విమానాల్లో ప్రెషర్ని కొంత సెట్ చేస్తారు. దీనికంటే ప్రెషర్ ఎక్కువైతే దాన్ని డీకంప్రెషన్ అని అంటారు. విమానంలో ఎక్కడైనా క్రాక్ ఏర్పడితే గాలి లోపలికి వస్తుంది. ఇందువల్ల లోపల ప్రెషర్ బాగా పెరిగిపోతుంది. ఈ ప్రెషర్ ఎక్కువైపోయినప్పుడు ఇలా విమాన బాడీ పూర్తిగా డ్యామేజ్ అయిపోతుంది. దీనికి సరైన ఉదాహరణ ఒక బెలూన్లో కావాల్సినంత గాలి మాత్రమే నింపాలి. ఎక్కువగా నింపితే పేలిపోతుంది. ఇందువల్లే ఈ సంఘటన జరిగింది. కానీ విమానానికి క్రాక్ ఎలా ఏర్పడింది అనేది మాత్రం ఇప్పటికీ ఒక మిస్టరీనే. సో దట్స్ ద స్టోరీ. మళ్ళీ కలుద్దాం మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి.
అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.